ఏపీలో ఎలక్షన్ కౌంటింగ్ దగ్గరకు వచ్చేసింది. ఒక ఏపీలోనే కాదులే, దేశం మొత్తం జరిగేది అదే రోజు కదా. జూన్ 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ చేయబోతున్నారు. ఇంకా 6 రోజులు మాత్రమే మిగిలి ఉంది. అయితే ఇప్పటికే ఏపీలో హింసాత్మక ఘటనలు జరిగేటువంటి అవకాశం ఉంది అని ఇచ్చినటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ని బేస్ చేసుకుని కేంద్రం నుంచి 20 కంపెనీల బలగాలను ఇప్పటికే ఇక్కడికి రప్పించడం జరిగింది. పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ని అమలు చేస్తున్నారు. అయితే ఇంకా మరిన్ని హింసాత్మక ఘటనలు జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు కూడా తీసుకోవటం జరిగింది. ఏపీలో 3 రోజుల పాటు మద్యం దుకాణాలు పూర్తి స్థాయిలో క్లోజ్ చేయడం జరుగుతుంది. అటు బార్లు కావచ్చు, ప్రభుత్వ మద్యం దుకాణాలు, వైన్ షాపులు కావచ్చు. 3వ తేదీ, 4వ తేదీ, 5వ తేదీ అంటే కౌంటింగ్కి ఒక రోజు ముందు, కౌంటింగ్ రోజు, కౌంటింగ్ తర్వాత రోజు, ఈ 3 రోజులు కూడా పూర్తిగా మద్యం అనేది ఎక్కడా కూడా అందుబాటులో ఉండదు అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. అంటే ఈ 3 డేస్ని డ్రై డేస్గా డిక్లేర్ చేయటం జరిగింది. అంటే పేరుకి ప్రభుత్వం అయితే క్లోజ్ చేస్తున్నామని చెప్పింది, కానీ బ్లాక్లో అమ్ముకునే వాళ్ళు అయితే అమ్ముకుంటానే ఉంటారు. ఇవి కామన్గా జరిగేటువంటి అంశాలే. ఇలా జరిగింది అని చెప్తే జరిగిందని సాక్ష్యం తీసుకురండి అంటారు. ఎక్కడి నుంచి పట్టుకురావాలి ఇవన్నీ? మళ్ళీ జరిగేవి జరుగుతూనే ఉంటాయి. ఇవి జరుగుతుందని వాళ్ళకి తెలుసు, కానీ ఏం తెలియనట్లే ఉంటారు. మరి ఎప్పటికి కంట్రోల్ అవుతాయో, ఈ మద్యం మత్తులో ఇంకెన్ని గొడవలకి, కొట్లాట్లకి పాల్పడతారో అని చెప్పి ప్రభుత్వం ఆలోచించేటువంటి ఇలాంటి చిన్న చిన్న అంశాలు ఫైనల్గా జరిగేవి జరుగుతూనే ఉంటాయి. వీళ్ళు ఎలాగో ఆపలేరు, అవి అయితే జరుగుతూ ఉంటాయి. మరి ఏం జరిగిద్దో చూద్దాం.